తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడే తెలంగాణ ఖచ్చితంగా సాధిస్తాం, సాధించినటువంటి తెలంగాణ ఇక్కడ ఉన్నటువంటి వనరులు, ఇక్కడ ఉన్నటువంటి గొప్ప చరిత్ర, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అవసరాలను తెలంగాణ రాష్ట్రం రాగానే దాన్ని ఏ తీరుగా ప్రపంచానికి తెలియజేయాలి, ఈ గొప్ప చరిత్రను, ఈ గొప్ప సంపదను, ఈ తెలంగాణ చరిత్ర అంతా కూడా దేశానికి తెలియజేయాలి, ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే వారు మేధోమథనం చేస్తూ అనేక మంది కవులను, కళాకారులను, శిల్పులను వారితో చర్చించి ప్రత్యేకించి ప్రొఫెసర్ జయశంకర్ లాంటి మేధావులతోని తెలంగాణ రాకముందే మరి రాష్ట్రం ఏర్పడితే అధికారిక లోగో అయింది. ఈ ప్రాంతమంతా కూడా అత్యధిక శాతం కాకతీయుల పాలన ఉన్నది. మరి గొలుసుకట్టు చెరువులన్నీ కూడా ఏ తీరుగా పునర్నిర్మాణం చేయాలని చెప్పి తపనతోని మరి మిషన్ కాకతీయ అని చెప్పి కాకతీయులు వాడినటువంటి తోరణాలు, ఈ 4 తోరణాలు ఏదో స్వాగత తోరణమో విజయ తోరణమో సరే ఇవన్నీ కూడా వాటితో పాటు అనేక అంశాలను కూడా ఆ తోరణాలలో వారు ఇమిడి ఉన్నటువంటి సత్యాన్ని చరిత్రకారులు చెప్పడం జరిగింది. ఉదాహరణకు ఈ తోరణాల మీద ఉన్నటువంటి అంశాన్ని కనుక చూసినట్టయితే ప్రకృతిలో ఉన్నటువంటి పక్షులకు అన్నిటి కూడా రారాజైనటువంటి హంసకు ఒక గొప్ప గుణం ఉంటుందని కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. దూద్ కా దూద్, పానీ కా పానీ అని అంటారు. మరి అంత గొప్ప పక్షులకే రారాజైనటువంటి అంశాన్ని కూడా ఆ శిల్పం పైన ఉండటం జరిగింది. అదేవిధంగా ఈ రోజులలో రైతే రాజ్యం అంటాం. ఆ రోజులలో ఆ అంశ కింద ఒక రైతు మరి అంశను పట్టుకునే విధంగా మరి అక్కడ అమర్చడం జరిగింది. ఇదే కాకుండా మరి ముసళ్ళు అన్నీ కూడా స్వచ్ఛమైన నీళ్ళలో ఉంటుందని చెప్పి మరి అనేక మంది ప్రకృతి ప్రేమికులు చెప్పడం జరుగుతుంది. మరి అటువంటి సందర్భంలో ఈ ప్రాంతమంతా కూడా ముసళ్ళకు మరి నిలయం. అదేవిధంగా ముసళ్ళు కూడా మరి కాకతీయులు వారు పాలించినటువంటి ప్రాంతంలో శత్రువులు రాకుండా కూడా ఆపగలుగుతాయని చెప్పి ఆ ముసళ్ళను కూడా ఆ తోరణంలో మరి ఇమిడి ఉన్నటువంటి విషయాన్ని అంటే ఈ తీరుగా చూసినట్టయితే దాన్ని కళ్ళతోని చూస్తే అదేదో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు తెచ్చిపెట్టిన అనేది కనబడుతుంది. కానీ వాస్తవంగా ఈ తోరణాన్ని దయచేసి కళ్ళతోని చూడకండి. పాలకులకు విజ్ఞప్తి, కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి, ఈ తోరణాన్ని కానీ కాకతీయ తోరణం కానీ చార్మినార్ని కానీ ఈ 2 అధికార లోగోలను కళ్ళతో చూడకండి, మనసు పెట్టి చూడండి. చరిత్రకారులతోని మీకు చరిత్ర తెలియకుంటే తెలియని విషయాలు చరిత్రకారులతో తెలుసుకోండి. ఈ ప్రాంతం అంతా కూడా పర్యటించండి. ఈ ప్రాంతంలో కాకతీయుల పాలన గురించి తెలుసుకోండి. ఇక్కడ ప్రజల అభిప్రాయాలు తెలుసుకోండి, ప్రజల మనోభావాలు తెలుసుకొని మీరు నిర్ణయం తీసుకోవాలి తప్ప ఇదేదో కేసీఆర్ గారు చెప్పిననో, కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి కాబట్టే ఇది ఆయన నిర్ణయం తీసుకున్నాను అనుకుంటున్నారు. ఇది కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం కాదు. మేధో సంపద చేసి, మేధోమథనం చేసి, చరిత్రకారులతోని కొన్ని గంటలు, కొన్ని రోజులు అధ్యయనం చేసి మరి ఈ గొప్ప తెలంగాణ చరిత్రను ప్రపంచానికి తెలియజేసే విధంగా, దేశ ప్రజలకు తెలియజేసే విధంగా నిర్ణయం తీసుకొని అధికారికంగా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారిక లోగోగా ఇటు కాకతీయ తోరణం కానీ అటు చార్మినార్ కానీ, ఆ చార్మినార్ వెనుక కూడా మరి గొప్ప చరిత్ర ఉన్నది. మరి ఆ రోజు నిజాం కాలంలో మరి ప్లేగ్ వ్యాధి వస్తే వేలాది మంది చనిపోతే ఆ ప్లేగ్ వ్యాధిని నిర్మూలన తర్వాత మరి ఆ చిహ్నంగా పెట్టినటువంటి చార్మినార్ ఈరోజు అదేదో ముస్లింకి చెందింది అనుకుంటున్నారు, కానే కాదు. ఇది మత సామ్రాజ్యానికి ఉన్నటువంటి చార్మినార్ చిహ్నం. దయచేసి మత సామ్రాజ్యాన్ని దెబ్బతీసే విధంగా ఈ తెలంగాణ ప్రాంతంలో మీ దుశ్చర్యలు చేపట్టకని చెప్పి ఒక బాధ్యత ఉన్న పౌరునిగా, తెలంగాణ బిడ్డగా మరి ఈరోజు కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు
ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు, ఆవేదన చెందుతున్నారు. మరి ఈ తుగ్లక్ పనులు కనుక ఈ ఆపకుంటే ఈరోజు మరి రాష్ట్ర లోగో నుంచి చార్మినార్ కాకతీయ తోరణం పోతుంది, రెండోసారి చార్మినార్ లోగో పోతుంది. ఆ తదుపరి కాకతీయులు నిర్మాణం చేయబట్టినటువంటి సమైక్య రాష్ట్రంలో అన్నీ కూడా ఎడారిగా ఉన్నటువంటి చెరువులన్నింటిని కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ కాకతీయ పేరిట తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తవ్వించినటువంటి వేలాది చెరువులన్నీ కూడా మీరు పూడుస్తారా అని చెప్పి తెలంగాణ రైతాంగంలో ఒక ఆందోళన ఉన్నది. తెలంగాణ ప్రజల్లో ఒక ఆవేదన ఉన్నది. మొన్ననే కేసీఆర్ గారు కృషి ఫలితంగా అనేక మంది మా రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావాలంటే దానికి గుర్తింపు వచ్చిన తర్వాత దాన్ని ఏమైనా ఆ గుర్తింపు కూడా రద్దు చేస్తారా, లేక మా భద్రకాళమ్మ ఆలయాన్ని ఏమైనా మూస్తారా, వేస్తంబల ఆలయాన్ని ఏమైనా కూల్స్తారా అనేది ఒక ఆందోళన చెందుతున్నారు. కాబట్టి దయచేసి ఈ ఆందోళనకు స్వస్తి పలకాలే. మరి ఈ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తక్షణమే మీరు విరమించుకోవాలి. దానికి మరి ఇక్కడున్నటువంటి మా ఇద్దరు సోదరమణులు, మా సీతక్క కానీ మా సురేఖక్క కానీ చొరవ తీసుకొని మీకున్నటువంటి పలుకుబడి ఉపయోగించి ప్రత్యేకించి వరంగల్ ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దు. మీకున్న పలుకుబడి రేవంత్ దగ్గర ఉపయోగించి ఈ తుగ్లక్ నిర్ణయాన్ని వెనుక తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఇంత ఘోరమైనటువంటి చర్యలు చేపడుతున్నారంటే నిన్న ఈ నిర్ణయం తీసుకోగానే ఒక బాధ్యత పౌరులుగా మరి అక్కడ ఉన్నటువంటి వరంగల్ ఫోర్ట్ ఆ తోరణం దగ్గర మేము పర్యవేక్షించుదామని వెళ్ళగానే అక్కడ ప్రజలందరూ కూడా గుమ్మగూడినరు. అక్కడ ఏదో కూర్చొని వాళ్ళతో ముచ్చటిస్తున్నటువంటి సందర్భంలో, ఆ చరిత్ర గురించి మేము తెలుసుకుంటున్నటువంటి సందర్భంలో, ఆ చరిత్రకారులు అక్కడ చెప్తున్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున పోలీసు వాళ్ళందరూ కూడా ఉటావుట్న అక్కడ చేరి మా పైన అక్రమ కేసులు బనాయించటం చాలా బాధాకరం, శోచనీయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.